నమస్తే, వెల్కమ్ టు ఎస్దే రాణి కిచెన్. ఈరోజు మనము బెండకాయ వేపుడు చేసుకుందామండి. బెండకాయలు ఒక అరకిలో తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి, బాగుంటాయి. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం కాగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వలన మనకి చక్కగా అక్కడక్కడ తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. అందుకని వేరుశనగకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కొద్దిగా వేగించుకుందాము. ఇంకోటి వేగిని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందామండి, పక్కకి తీసి పెట్టుకుందాము. అదే ఆయిల్లోని మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. ఇంకోండి జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా ఇప్పుడు ఇవి వేసుకుందాము. కొద్దిగా ఇంగువ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఒక్కసారి మనం ఇట్లాగా కలుపుకుందాము. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందామండి. కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది మన బెండకాయ వేపుడు. ముదురుగా ఉంటే కనుక కొద్దిగా మనం తినేటప్పుడు కసకసలాడుతుందండి. అందుకని లేతవైతే బాగుంటాయి. చూడండి, లేతవి ఉన్నాయి కదా, అలా ఉండాలి. ఒకసారి చక్కగా కలుపుకుందాము. ½ టీ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. ఇందులో మనము కారం ఏమీ వేయమండి, ఎండుమిర్చితోనే మనము కారము, కాబట్టి చాలా టేస్టీగా ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవారు, పత్యం ఉన్నవారు అందరూ తినొచ్చండి. బాగుంటుంది టేస్టీగా. ఇంకోండి ఇలాగా కాస్త ఫ్రై అవుతుంది కదా, మధ్యలో ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మనం కలుపుకుంటూ ఉంటే చక్కగా ఇలాగా మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. కొద్దిగా ఇప్పుడు జిగురు వస్తుంది కదండి, ఆ జిగురు లేకుండా మీకు ఒక టిప్ చెప్తాను. కొంచెం జిగురు వస్తుంది కదా, ఆ టిప్ చెప్తాను. జిగురు అనేది లేకుండా చక్కగా బాగా ఫ్రై అనేది ఉంటుంది. ఆ వీడియో ఆఖరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది, స్కిప్ చేయొద్దు. ఇంకోండి పెరుగు, ఇది 1 స్పూను పెరుగు. మీకు చెప్పాను కదా టిప్ చెప్తాను అని చెప్పి, ఈ టిప్ అన్నమాట అండి. ఈ బెండకాయల్లో 1 స్పూను గట్టి పెరుగు కనుక వేసి తిప్పితే మ్యాజిక్ లాగా అసలు ఆ జిగురు అనేది పోయి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చూడండి, జిగురు వస్తుంది కదా, కొంచెం సేపట్లో మీరే ఆశ్చర్యపోతారు, అరే భలే వచ్చింది, ఎలా వచ్చింది ఇది అని చెప్పి. మన పేరెంట్స్, పెద్దవారు మనకి చెప్పిన చిట్కాలండి ఇవి. ఈ చిట్కాలు పాటిస్తే కనుక మంచిగా మనము మన వంట బాగా చేసుకోవచ్చు. ఇది అమ్మమ్మ చెప్పిన చిట్కా మాకు. ఇంకోటి చూడండి, మ్యాజిక్లా లేదా, చూసారా, పోయింది. జిగురంతా పోయి చక్క పొడి పొడిగా వచ్చింది. చాలామంది జిగురు ఉంటుందని తినరు. ఇలా చేసుకుంటే కనుక పెరుగు వలన రుచి వస్తుంది, అట్లాగే జిగురు కూడా పోతుంది. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగా వచ్చింది అని. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని చక్కగా కలుపుకుందాం. అంతే అండి, ఎంత చక్కగా మన వేపుడు రెడీ అయ్యిందో చూడండి. చక్కగా పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా, తక్కువ నూనెతో, మనము డీప్ ఫ్రై చేసుకోలేదు, 2 స్పూన్స్ ఆయిల్తోనే చేసుకున్నాం, పొడి పొడిలాడుతూ. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు.
చూసారా, డీప్ ఫ్రై చేసుకున్నట్లాగా మనం గరిటతో వేస్తుంటే ఎలాగా పడుతుందో అలా వస్తుందండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.